అరే షించాన్ పాల ప్యాకెట్లు తెచ్చావా? లేదు మమ్మయ్య, సిటీలో ఎక్కడ కూడా పాల ప్యాకెట్లు లేవు మమ్మయ్య. చాలా షాపుల్లో ఎతికాను, చాలా సిటీ మొత్తం చక్కర్లు తిరిగాం మమ్మయ్య. అందుకనే లేట్ అయింది. అదే లేట్ అయింది ఎందుకు అనుకుంటున్నాను దీనికోసం. అరే ఉండిద్దిరా ఎక్కడో ఒక్కడ. ఇప్పుడు తాతకి టీ కావాలి, నీకు పాలు కావాలి వాళ్ళ సండేనా దానిపైన. గైస్ ఇంక వెళ్ళిపోదాం అనమాట. ఏందిరా ఇట్లా సచ్చింది గైస్. నేను స్టాక్ తెచ్చి పెట్టుకుంటామో 10 ప్యాకెట్లు ఇవాళ అయిపోయినాయి అని మన శింషన్ గారిని పంపించా. ఇట్లా అవడం ఏంటి, ఒకసారి వెతుకుదామో మనం కూడా, నో ప్రాబ్లం అనమాట. వెతికైతే ఇంకా మనం వచ్చేసి వీడియో స్టార్ట్ చేద్దాం అనమాట. ఏంటి అసలు పాల ప్యాకెట్ దొరకపోదాం గైస్. ఎంత వెతికినామో దొరకలేదు మా పాల ప్యాకెట్లు. నాకు కూడా చాలా ఇదిగా ఉందని మా నాకు కూడా. ఇప్పుడు వచ్చేసి నేను కూడా తాగాలి మా. నేను వచ్చేసి బూస్ట్ అయితే తాగుతాను మార్నింగ్ వచ్చేసి. ఓకేనా గైస్, ఇక్కడ మన తాతగారికి అయితే చెప్పాలి తొందరగా వెళ్ళి, ఎందుకంటే వాళ్ళు వచ్చేసి ఇదైపోతారు. ఒకసారి చూద్దాము, ఎందుకైనా సగం ప్యాకెట్ అయినా వండిద్దాము గైస్. అసలు లేదు మా, ఒక్క డ్రాప్ కూడా లేదు పాల ప్యాకెట్. మొత్తం అయితే ఖాళీ అయిపోయింది, ప్యాకెట్లన్నీ డస్ట్బిన్లో ఉన్నాయి. తాత నీకు ఒక బ్యాడ్ న్యూస్ తాత. ఏంటి బాబు చెప్పు. ఇవాళ నీకు టీలు ఎత్తాదా, ఎందుకంటే అదే బయట పాల ప్యాకెట్లు లేవంట, అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి అంట. ఫ్రిడ్జ్లో కూడా పాల ప్యాకెట్లు లేవు. టీ ఆడి షింషన్ గడికి కూడా పాలు లేదు. అర్రే ఏంట్రా ఇది. ఒక గేస్ ఒకసారి జాక్ అన్ననైతే ఒకసారి ఫోన్ అయితే చేద్దాం. హలో జాక్, నాకు ఒక చిన్న హెల్ప్, ఒక 2 ఆవులని సెట్ చేస్తావా? నువ్వు నా గ్రామానికి వచ్చి ఓకేనా, నీకు సెట్ చేసి పెడతాను. 2 ఆవులేగా రేటు మాట్లాడుకొని, నువ్వు నా ఫ్రెండ్వే రేటు తగ్గించిస్తాను, నో ప్రాబ్లం. నువ్వు వచ్చి నా గ్రామానికి వచ్చేస్తే నీకు ఇచ్చేస్తావు ఓకేనా. ఓకే గైస్, మనోడు చెప్తున్నాడు కదా. ఈసారి బిజినెస్ టెక్నిక్ ద్వారా వెళ్తాను అనమాట. నేను వచ్చేసి ఇది మనకి బెస్ట్ ఆపర్చునిటీ మామ. ఎందుకంటే పాల ప్యాకెట్లు ఊరి దగ్గర ఎవ్వరు లేరు, ఇంకా మన దగ్గరే వచ్చి కొంటారనమాట అందరూ వచ్చేసి. అది పెట్టుకుంటే మనం ఇంకా రాజులకి రాజు అయితే అయిపోతాం అనమాట ఈ సిటీకి. ఇంకా ఏం కాదు, వెళ్ళిపోయి మనకి అత్యాసొద్దు మా, అత్యాసొద్దు. ఇంకా బయట 32, 33కి ఇస్తుంటే మనం వచ్చేసి 31కి ఇస్తాం గైస్. ₹1 తగ్గించి 31కి ఇద్దాం, లేకుంటే 30 రూపీస్కి ఇద్దాం గైస్ అంతే ఓకేనా. ఎందుకంటే 30 రూపీస్, ఎందుకంటే మన ఆవు మన పాలు వేస్తుంది కదా, దానికి వచ్చేసి మంచిగా పోషక విలువ మొత్తం గట్టిగా అయితే ఫుడ్ అయితే పెడదాం దానికి వచ్చేసి. మనం తీసుకున్న 2 ఆవులకు కూడా. అందుకని నేను చెప్తున్నా, మనకు వచ్చేసి అది పెట్టుబడి తక్కువ ఉండదు మామ దాంట్లో ఆవులది. ఇంకా తినిపించడమే, ఆవులకి తినిపించి ఇంకా పాలు పట్టడమే అనమాట, ఏముండదు దాంట్లో. ఇంకా వచ్చేసాం అనమాట. ఇంకా షెడ్ కూడా తయారు చేస్తాను గైస్, అది వచ్చేసి ఓకేనా. షెడ్కి కూడా దానికి వచ్చేసి ప్లాన్ చేద్దాం, షెడ్ కూడా తయారు చేయడానికి. ఓకే గైస్, ఇక్కడైతే పెట్టేస్తున్నాం అనమాట. ఇంకా దిగేద్దాం గైస్, ఇంకా షింక్షన్ దగ్గర. మమ్మయ్య దిగుతురా మమ్మయ్య. ఓకే గైస్, ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోదాం అనమాట. ఏంట్రా షింక్షన్ గొంతుపోయింది? ఏం కాదు మమ్మయ్య, నిన్న స్కూల్లో వచ్చాను కదా, నిన్న చిల్డ్రన్స్ డే కదా మమ్మయ్య, మొత్తం వచ్చేసాను అనమాట. స్కూల్లో మొత్తం అరవంగానే ఇట్లా అయితే అయిపోయింది నా గొంతు వచ్చేసి. ఓకే గైస్, చూసుకోవచ్చు మన షింక్షన్ గడి చిల్డ్రన్స్ డే కదా నిన్న, మొత్తం అల్లరి చేసాడంట స్కూల్లో గైస్. చూసుకోవచ్చు గైస్, ఆవులు అయితే ఇక్కడ ఉన్నాయి. బాబా ఏమన్నా ఉందా గైస్, మా ఊళ్ళో అనమాట. ఒకసారి అయితే మాట్లాడదాం వెళ్ళి మన జాక్ గడతాం. అరే జాక్, రే వచ్చేసా, నేను ఫోన్లో మాట్లాడగా ఇప్పుడు. చెప్పురా ఫ్రాంక్లిన్, నువ్వేనా? అక్కడ ఆవులు ఉన్నాయి చూసుకో, నీకు నచ్చిన ఆవు తీసుకెళ్ళు, నీకు నచ్చిన 2 ఆవులు తీసుకెళ్ళిపో ఓకేనా, రేటు మాట్లాడుకొని ఓకేనా. ఓకే రా జాక్. ఓకే చూసుకోవచ్చు, ఇది వచ్చేసి బాబా ఏమన్నా ఉందో గైస్, చాలా లాగుంది. ఇది వచ్చేసి ఈ 2 మీడియంలో ఉంది మామ, అంత బాగా అంటే సన్నగా ఉన్నాయి, కొద్దిగా అయితే కోల్డ్ మామ ఏమనుకోకండి. ఓకే గైస్, ఇక్కడ చూసుకోవచ్చు మా, ఇది ఇంకా ఫస్ట్ దీన్ని చూడు, ఇదైతే చాలా బాగా నచ్చింది. లాస్ట్ది ఫస్ట్ది అయితే చాలా బాగా నచ్చింది నాకు. లావుగా ఉన్నాయి ప్లస్ హైట్గా అయితే ఉన్నాయి అనమాట. ఇంకా పర్చేస్ చేసేద్దాం అనమాట. ఎంత అడుగుతాడో జాక్, ఎంత అడుగుతావు, ఎంత చెప్తున్నావు ఇంకా ఒక్కొక్క ఆవు మీద? నేనైతే నీకు వచ్చేసి అందరికీ 1,50,000 అడుగుతున్నా, నీకు వచ్చేసి 1,20,000కి ఇస్తాం అనుకుంటున్నా ఓకేనా. ఓకే రా, నాకైతే ఏం అభ్యంతరం లేదు. నీకు ఫోన్పే చేస్తున్నా చూడు, మొత్తం వచ్చేసి ఓకేనా 250 వేసేస్తున్నా చూడు, రౌండ్ ఫిగర్ ఓకేనా. ఓకే రా. ఓకే గైస్, ఇంకా 250 అయితే రౌండ్ ఫిగర్ అయితే వేసేసావు అనమాట. 250 అంటే 2,50,000 బొమ్మ, మళ్ళీ మీరు ఏదో అనుకుంటారు. ఇంకా వెళ్ళిపోతాం అనమాట. ఇంకా మనం వచ్చేసి మనకి ఇంటి దగ్గర అయితే పెడతారనమాట, లారీలో అయితే తెస్తారనమాట. మనం వచ్చేసి తీసుకెళ్ళాలని అవసరం లేదనమాట, అది కూడా మాట్లాడేసా. ఇంకా మన ల్యాంబర్గినీలో వెళ్ళిపోదాం అనమాట. జీ అనకుండా మనకేం బాధ లేదు. మన షింక్షన్ ఎక్కరా రే. ఓకే గేస్, తాతగారు ఎక్కండి, షింక్షన్ ఎక్కరా తొందరగా, ఆ టైం అవుతుంది అసలుకే నువ్వు. ఓకే గేస్, ఎక్కేసాడు అనమాట. మన ల్యాంబర్గిని గేస్ 2 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట ఇంటికి. చాలా స్పీడ్గా వెళ్ళిద్ది అనమాట ల్యాంబర్గిని మంది. నాకు కొన్నా కదా నిన్న వీడియో, అది మన షింక్షన్ గాడి కోసం కొన్నాను కదా, ఆ వీడియో మీరు చూడకపోతే మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే పెడతాను మమ్మ, తప్పకుండా వెళ్ళైతే చూడండి. మన ల్యాంబర్గిని మన షింక్షన్ గాడిని ఎలాగా కొనిపించామో అది ఆ వీడియోలో అయితే ఉండిద్ది, డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. ఇదే కారు మమ్మ షింక్షన్ గాడిని కొనిచ్చింది, కానీ పెయింట్లు అయితే మార్చాడు మన షింక్షన్ గాడు. నచ్చలేదంటే ఆడికి వచ్చేసి నేను ఇప్పించిన పెయింట్లు బ్లాక్ కలర్, అందుకని మార్చాడు. ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోదాం. చెప్పాను కదా డిస్క్రిప్షన్లో అయినా కామెంట్ సెక్షన్లో అయినా ఇంకా తెస్తాను, వెళ్ళైతే వాచ్ చేయండి అనమాట ఆ కారు. గైస్
గేట్ అయితే తెచ్చుకో. ఓ గైస్ ఉన్నాయి గైస్. బాబా 2 పార్సల్ ఇచ్చాడు గైస్ ఇంటికి. అరే నాకన్నా స్పీడ్గా ఎలా వచ్చినాయిరా. ఊషిక్ ఊరినాను ఫ్లాష్ మ్యాన్ తెలిసిందే గైస్, ఇన్స్టాగ్రామ్లో ఏం వైరల్ అవుతుంది అది. ఓకే గైస్, ఇంకా చూసుకోవచ్చు ఆవులు అయితే చాలా బాగున్నాయి గైస్. చూసుకోవచ్చు 2 ఆవులు కూడా చాలా బాగున్నాయి. నేను కరెక్ట్ చూసింగ్ అయితే చేశాను. రేపటి నుంచి బిజినెస్ స్టార్ట్ అయితే చేసేద్దాం అనమాట. ఇప్పుడు మన తాతగారికి మన షిన్చాన్ గడికి వస్తే కొంచెం అయితే పాలు అయితే తీసిపెట్టి ఇంకా మొత్తం ఇదైతే అమ్మేద్దాం అనమాట. తీసి ఇంకా మనమే రాజు అనమాట. షిన్చాన్ ఏమంటాం? మమ్మీ నువ్వే ఎన్నిటికైనా నువ్వే, ఈ గారే కరెక్టు. ఓకే మమ్మ ఈ వీడియో అయితే ఇక్కడ నచ్చితే చేస్తున్నాను. ఇప్పుడు మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మమ్మ, నేను మీ షిన్చాన్.